ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా బర్త్డే. సో అంటే మీరు చూసినప్పటికీ నిన్న అనమాట. సో సండే నా బర్త్డే అనమాట, April 21. చాలా మంది విష్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో 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 మచ్. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను. అన్వి ఇంకా మా హస్బెండ్ నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు పక్క రూమ్లో. సో సర్ప్రైజ్ ఏంటి, సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని చెప్పడం ఏంటి అనుకుంటున్నారు. నాకు ఇప్పుడే వెళ్ళారనమాట బయటికి. వెళ్ళి చాలాసేపు, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రాలేదు. వచ్చిన వెంటనే నన్ను ఈ రూమ్లో ఉండమని చెప్పి ఆ రూమ్ తలుపేసుకున్నారు. అంటే ఆబ్వియస్గా నాకు తెలిసి బెలూన్స్తో డెకరేట్ చేసి కేక్ కట్ చేపిస్తారు అనుకుంటున్నాను, నాకు వాళ్ళు తెలిసినంత వరకు. సో చూద్దాం, మేము ఇక్కడ చూపిస్తాను. అండ్ ఈరోజు వ్లాగ్ అంతా చూడండి, ఏం చేస్తాను ఏంటి అనేది. సో ఇక్కడ ఈ పని అయిపోయిన తర్వాత మేము కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, దానికి వెళ్తాము. ఆ వర్క్ ఏంటి అనేది అన్ని సక్సెస్ఫుల్గా అయితే నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ కొంచెం ప్రేయర్ చేయండి, అది అవ్వాలి అని చెప్పి. తర్వాత అక్కలందరినీ కలుస్తాను. యాజ్ యూజువల్ మీరు చూస్తారు. సరేనా? అయితే చలో లెట్స్ గో. తర్వాత ఈ డ్రెస్ బాగుందా? సో చూడండి, ఈ డ్రెస్ నేను చెప్పాను కదా మొన్న మాల్లో కొనుక్కోలేదని. సో నిన్న నా శారీ ఇవ్వలేదన్నమాట, టైలర్ దగ్గర ఉండిపోయింది, ఇవ్వలేదు. అప్పుడు మళ్ళీ నైట్ వెళ్ళి కొనుక్కొని వచ్చాను ఈ టాప్ నార్మల్ షాప్లో. సో బాగుందా ఇది? వస్తున్నాను, ఇది ఇప్పుడే ఇరిచి వచ్చింది. అరే ఏంటో ఉంది అక్కడ. మళ్ళీ మనం పడట్లేదు. నేను అనుకున్నది కాదండి, నేను కేక్ అండ్ బలూన్స్ అనుకున్నాను. బట్ ఈసారి నాకు నిజంగానే సర్ప్రైజ్ చేశారు. ఒక శారీ ఇంకా ఆర్నమెంట్స్ అవి తీసుకొచ్చారనమాట. నేను అన్ని డీటెయిల్డ్గా చూపిస్తాను. సో నేనైతే నిజంగానే షాక్ అయ్యాను, ఎందుకంటే మా హస్బెండ్ నాకు ఏమీ సెలెక్ట్ చేయరు అనమాట. అంటే నీ ఇష్టమైనది కొనుక్కో అంటారు, కానీ ఇలాగా వెళ్ళి తీసుకొచ్చి చేయరు. సో బాగుందా, నచ్చిందా మీకు అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఇవన్నీ వేసుకొని ఒక వీడియో తొందరలోనే చేస్తాను. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఇది ఒక శారీ, నాకు బ్లూ ఇష్టం, మా ఇంట్లో అందరికీ బ్లూ ఇష్టం కాబట్టి బ్లూ శారీయే తీసుకొచ్చారు. ఇది ఒక పట్టు లాగా అనిపిస్తుంది, నార్మల్ పట్టు కాదు, హాఫ్ పట్టు అంటారు కదా, సో కొంచెం అలా ఉంది. అండ్ ఈ వస్తువులు తీసుకొచ్చారు. సో అంత సెట్ అన్నమాట. బాగున్నాయా? మీకు ఏది నచ్చింది అనేది నాకు తప్పకుండా చెప్పండి, ఓకేనా? ఇప్పుడైతే మనం లంచ్కి వెళ్దాము. హైదరాబాద్ స్పైస్కి వెళ్తున్నాము. ఇది హైటెక్ సిటీలో ఉందండి. కరాచీ బేకరీ ఉంటుంది అక్కడ దగ్గరలోనే. హైదరాబాద్ స్పైస్ హైటెక్ సిటీ అని కొట్టినా సరే లొకేషన్ వచ్చేస్తుంది. సో హైదరాబాద్ స్పైస్ మేము ఆల్రెడీ ఒకసారి అక్క వాళ్ళతో వెళ్ళాము, అప్పుడైతే చాలా చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అయితే ఎలా ఉంది ఏంటి అనేది. అక్కడ అంతా ఫ్లైఓవర్ అంతా వర్క్ అవుతుంది, సో ఫుల్ రష్ కూడా ఉంది. సో ఇక్కడ ఈ బిల్డింగ్ లో కూడా ఏవో పనులు జరుగుతున్నాయని కిచెన్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చారనమాట. సో కిచెన్ కూడా చూసాము. తర్వాత లుక్ అంతా ఇలా ఉంది. అది హైదరాబాద్ స్పైస్. సో ఆర్డర్ చేద్దాం అయితే.
అండ్ మా అక్క బావ డాడీ సాహిల్ కుషాల్ వీళ్ళందరూ ఇంకా రాలేదు. సో వాళ్ళు వస్తున్నారు. మేము క్యాబ్లో వచ్చేసాము, వాళ్ళ కార్లో వస్తున్నారు అండ్ ట్రాఫిక్లో ఉండిపోయారు అనమాట. అందుకే ఇంకా రాలేదు, కాసేపట్లో వచ్చేస్తారు. ఈ లోపల మేము ఆర్డర్ చేసాము చికెన్ మ్యాంచో సూప్. మేము చెప్పాను కదా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే టేస్ట్ సూపర్బ్ ఉందండి, చాలా చాలా బాగుంది అని చెప్పి మళ్ళీ ఈరోజు వచ్చాము ఇక్కడికి. అసలు బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే అస్సలు క్వాలిటీ అనేది చాలా వరకు పడిపోయింది. అస్సలు ఈ సూప్ అయితే నాకు కొద్దిగా నచ్చలేదు అండ్ ఆ నూడిల్స్ అవన్నీ కూడా బాగాలేవు అని చెప్పి నేను రిటర్న్ చేసి మళ్ళీ తెప్పించుకొని అలా కూడా జరిగింది. సో చెఫ్ ఎవరో మారారంట, అందుకని క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. దానికోసం అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాం, కానీ మరి ఏం చేస్తాం ఇంకా వెళ్ళిపోయిన తర్వాత. సో నేనైతే రికమెండ్ చేయనండి మీ ఎవరికి కూడా హైదరాబాద్ స్పైస్కి వెళ్ళండి అని చెప్పి. సో ఇప్పుడు క్వాలిటీ అస్సలు బాగాలేదు, ఏదో యావరేజ్ అనిపించింది. ఈ చికెన్ లాలీపాప్స్ ఒకటి బాగుంది, లాలీపాప్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అక్క వాళ్ళు వచ్చేసారు. సో కుషాల్ హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ మేము ఆర్డర్ చేసాము మష్రూమ్ క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్. ఇదైతే బోల్డ్ అంతా పంచదార వేస్తున్నట్టుంది. సో నేనే బాగా చేస్తాను దీనికన్నా. అండ్ నెక్స్ట్ అసలు ఈ డిష్ కోసమే వెళ్ళామండి. ఇదేంటంటే ఒక సీ ఫుడ్ డిష్ అనమాట. నేను లాస్ట్ టైం తిన్నప్పుడు అయితే చాలా చాలా బాగుందని చెప్పి మేము ఇంటికి పార్సిల్ కూడా తీసుకెళ్ళాము. సో అప్పుడైతే ఫుల్ బౌల్లో ఇచ్చారు, బోల్డ్ అంత క్వాంటిటీ అండ్ సూపర్ టేస్ట్తో ఇచ్చారు. ఈసారి అయితే ఎంత వేస్ట్గా ఉందంటే అస్సలు బాగాలేదు. సో మీరు అస్సలు కూడా ఈ డిష్ని ట్రై చేయకండి, అసలు హైదరాబాద్ స్పైసే ప్రిఫర్ చేయకండి. సో కానీ మేము టేస్ట్ చూసాము అన్నీ, ఎంత డిఫరెన్స్ వచ్చింది ఎందుకు అని అడిగితే చెఫ్ మారిపోయారు అని చెప్తున్నారు. అసలు అది మంచి రీజన్ కూడా కాదు. బట్ నా బర్త్డేకి వెళ్ళాం కాబట్టి ఇంకేం చేయలేం కదా, కొంచెం ఎంజాయ్ చేసి వచ్చేసాం. అండ్ ఇది గోల్డెన్ ప్రాన్స్. ఇక్కడ బాగున్నవైతే అంటే మెక్సికన్ ఇటాలియన్ ఇవేవి బాగాలేవన్నమాట. ఫుల్ హైదరాబాద్ ఇవైతే బాగున్నాయి అనిపించింది, ఎందుకంటే బిర్యానీ బాగుంది, లాలీపాప్స్ బాగున్నాయి. బాగున్నాయంటే కంపారిటివ్లీ బాగానే ఉన్నాయని అంతే. మా అక్కకి ఎందుకో చాలా నవ్వొస్తుంది కదా. సో ఇదైతే ఒక తందూరి ఫిష్ టిక్కా. ఇది యావరేజ్ ఉంది. ఇది మటన్ బిర్యానీ కూడా బాగుంది. బిర్యానీస్ అవి ఏమైనా ట్రై చేయండి ఒకవేళ వెళ్ళారంటే. సో కొత్త ఇటాలియన్ డిషెస్ ఇదేవి ట్రై చేయకండి. సో నెక్స్ట్ ఇప్పుడు కేక్ కటింగ్. సో కేక్ కట్ చేసేద్దాం. అయితే ఫింగర్ బౌల్కి బావ చూడండి ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారో కుషాల్ కోసం అనమాట. సాహిల్ అందులో పెప్పర్ వేసేస్తానంటే బావ కుషాల్ ఏడుస్తాడని కష్టపడి ప్రొటెక్ట్ చేస్తున్నారు ఫింగర్ బౌల్కి. సో చూడండి, సో ఫన్నీ కదా.
అండ్ నెక్స్ట్ బిల్ వచ్చేసి 15% డైనో డిస్కౌంట్ ఉందండి. బిల్ కూడా 500 రూపీస్ ఎక్స్ట్రా వేసేసారు. సో ఒకవేళ వెళ్తే కనుక బిల్ కూడా చెక్ చేయండి. నేను చెక్ చేశాను, వేరే టేబుల్ది ఈ బిల్లో పడిపోయింది. సో చూసుకోండి, ఒకవేళ వెళ్ళారంటే బిల్లో మీరు ఏం తిన్నారు ఏంటి అనేది చూసుకోండి. అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ చేసేద్దాం అయితే. ఈ బ్యూటిఫుల్ కేక్ బాగా తీసుకొచ్చారు. సో మా ఇంట్లో అందరికీ కూడా చాక్లెట్ ఫ్లేవర్ చాలా ఇష్టం, పేస్ట్రీస్లో మెయిన్గా. సో చాక్లెట్ సాహిల్కి, అందరికి, అన్వికి, అందరికీ కూడా చాక్లెట్ అయితే చాలా ఇష్టం అనమాట. అందుకే మేము ఎప్పుడు చాక్లెట్ అయితే తెప్పించుకుంటాం. సో కట్ చేసేద్దాం అయితే. అండ్ దాని తర్వాత మేము ఫారం మాల్కి వచ్చాము. అక్కడ ఫ్యాన్ ఫెస్ట్ జరుగుతుంది కదా, సో అక్కడికి వచ్చామన్నమాట. 3 days జరిగిందండి ఫ్యాన్ ఫెస్ట్ 19, 20, 21 ఫారం మాల్లో. వెళ్ళిన వెంటనే చాలా మంది గుర్తుపట్టారు. అక్కడ ఉమెన్స్ అండ్ కిడ్స్ దాంట్లోకి వెళ్ళాము. అక్కడ చాలా మంది గుర్తుపట్టారు, చాలా హ్యాపీ అనిపించింది. అంటే అదొక మంచి ఫీల్ అనమాట. ఎవరో తెలియని వాళ్ళు మనకి గుర్తుపట్టడం, అది అంతమందిలోని గుర్తుపట్టి ఫోటో తీసుకోవడం అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు పలకరించి నాకు ఫోటో తీసుకున్న వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి, క్రౌడ్ కూడా బాగానే ఉంది. ఈవినింగ్కి ఇంకా క్రౌడ్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే మహాతల్లి వీళ్ళందరూ కూడా ఈవినింగ్ వస్తున్నారు. మేము వెళ్ళేటప్పుడు అంటే 8 ఆ టైంకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి అప్పుడు ఇంకా అయ్యింది. బట్ మేము పిల్లలందరూ ఉన్నారు కదా, ఇంకా అంతసేపు ఉండలేదు, కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా. సో బర్త్డే అయితే ఇలా జరిగిందండి. మీకు ఎలా అనిపించింది నా బర్త్డే చూసి అనేది నాకు తప్పకుండా చెప్పండి. అండ్ వన్స్ మోర్ నాకు విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అంతే, అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో రేపు కలుద్దాం.